కొమరమి మాచోబా జిల్లా ప్రధాన వార్తలను చూస్తే ఆదివాసీ హక్కులను కాలరాసే జీవో నెంబర్ 49ను రద్దు చేయాలంటూ ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు కొమరమి మాచోబా జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్కు మద్దతుగా ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద జీవో నెంబర్ 49ని రద్దు చేయాలంటూ ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 8వ తరగతి చెందిన ఓ విద్యార్థిని, 6వ తరగతి చెందిన 2 విద్యార్థినులు 4 రోజుల క్రితమే తీవ్ర అస్వస్థకు గురి కాగా పాఠశాల హెడ్ మాస్టర్తో పాటు సిబ్బంది తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. తీరా విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు హుటాహుటిన విద్యార్థినులను స్థానిక మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. 4 రోజులుగా విద్యార్థినులు కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థకు గురైన పాఠశాల హెడ్ మాస్టర్ కానీ సిబ్బంది కానీ తమకు తెలియనివ్వకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందంటూ వైద్యులు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద టైగర్ కారిడార్ కన్జర్వేషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 49ను రద్దు చేయాలంటూ సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. జీవో కాపీలను దగ్ధం చేశారు సిపిఎం నాయకులు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49ను రద్దు చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థకు గురై ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాల నిర్వహణను గాలికి వదిలేసిందని, దీంతో విద్యార్థినులు మరణిస్తున్నారని, చాలామంది విద్యార్థినులు అస్వస్థకు గురవుతున్నారని, వెంటనే గురుకులాల్లో నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించి ఉన్నతాధికారులు పర్యవేక్షించాలంటూ డిమాండ్ చేశారు.